భయంకరంగా గుల్ల గుల్ల కొడుతుందన్నమాట వాన. బెజవాడ చిట్టు పునుగులు కూడా వచ్చేసినాయి చూడండి. బా వేడి 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 వేడిగా ఉన్నాయి. ఉల్లిపాయలు లేకపోతే వేస్ట్. ఇంకా పునుగులకి అర్థం లేదు. తిన్నబట్టి తినపోయిన ఒకటి ఉల్లిపాయలు లేకపోతే. కొద్దిగా వైట్ చట్నీ, టమాటా చట్నీ, లైట్గా టమాటా చట్నీ. చెప్పాక ఉల్లిపాయలు లేకపోతే అర్థం లేదు పునుక్కి. ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగానే మీ అందరిని ఒక చిన్న పొడుపు కథ అయితే అడుగుతాను. పొడుపు కథ ఏంటంటే, అక్కింట్లో దీపం పెడితే చెల్లెలింటిలో వెలుతురు వస్తుంది అనమాట. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ హరి. లాస్ట్ వీడియోస్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. ఎందుకంటే కోనసీమలో కొన్ని వీడియోస్ అయితే చేసాం మనం. దగ్గరగా ఒక 4 రోజుల నుంచి విజయవాడలో వర్షం చితక్కుడేస్తుంది అనమాట. అలా ఎలా కాదు, అసలు అంటే పెద్ద వర్షం రావట్లేదు కానీ పడతానే ఉందన్నమాట కంటిన్యూస్ గా. పొద్దు నుంచి చిన్న చిన్న చినుకులు కానీ, అదే లైట్ గా ఒకసారి పెద్దదవుతుంది, ఒకసారి చిన్నదవుతుంది, పడతానే ఉందండి వర్షం. మరి మీ ఊర్లో ఎలా ఉందో వెదర్ కామెంట్ చేయండి. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు టైము సాయంత్రం 6:30 అవుతుందండి. నేనైతే ఈ రోజు ఇంట్లో భోజనం స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే బయట తిని చాలా రోజులైంది. బయట అంటే మంచి ఏమన్నా పునుగులు ఇలాంటి మంచి తిని చాలా రోజులైందండి. అందుకనే నాకు తెలిసిన ఒక షాప్ కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాను నేను. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా స్పాట్ కి అయితే వెళ్ళిపోదాం. అదృష్టం కొద్దీ నేను బయలుదేరేటప్పుడు వర్షం అయితే పడలేదండి. ఇంకా అందుకనే మెల్లగా చల్ల గాలిలో తడుచుకుంటూ మా ఇంటి దగ్గర నుంచి సత్యనారాయణపురం వరకు వచ్చాను. ఈ తమ్ముడు ఎవరో తెలిస్తే గుర్తుపెడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఫాస్ట్ రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఖచ్చితంగా. ఒక 10 to 15 వీడియోస్ బ్యాక్ ఉంటాడనమాట. ఏ వీడియోలోనూ ఖచ్చితంగా కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు నేను వచ్చిన షాప్ స్పెషల్ ఏంటంటే, ఈ తమ్ముడాలదే అంట, కొత్తగా పెట్టారంట. ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నా అన్న. ఏముంటాయి మన దగ్గర? అన్న మన దగ్గర పొద్దున్న వచ్చేసరికి బజ్జీ, పునుగు, ఇడ్లీ, దోశ, పూరి, గారి అన్నీ ఉంటాయి అన్న. ఈవినింగ్ వచ్చేసరికి చిన్న పునుగు, మిరపకాయ బజ్జీ, అట్టికాయ బజ్జీ, సన్న బోండాలు, ఇడ్లీ, దోశ ఉంటది అన్న. టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే అన్న, పొద్దున్న 5ంటికి మొదలైద్ది అన్న, మధ్యాహ్నం 12 దాకా ఉంటది. మళ్ళీ ఈవినింగ్ 5ంటికి మొదలైద్ది అన్న, 8 దాకా ఉంటది అన్న. ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పు ఒకసారి మనకి. అన్న అడ్రస్ వచ్చేసరికి సత్యనారాయణపురం ఐబ్యాక్ టర్నింగ్ తిరగంగానే రాఘవేంద్ర బట్టల షాప్ పక్కన ఉంటుంది అన్న. హరీశ్వర్ హోమ్ ఫుడ్స్ అండ్ టిఫిన్స్ అన్న. నేను బయట నుంచి కూడా చూపిస్తాం మీకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే మరి ఏం చేద్దాం స్పెషల్? మరి స్పెషల్ గా అయితే ఇప్పుడు నీకోసం సన్న బోండా రెడీగా ఉందన్న. సన్న బోండా అంటే విజయవాడ స్పెషల్. విజయవాడ స్పెషల్ సన్న బోండా, ఇడ్లీ రెడీగా ఉంది. చిట్టి పునుగులు మా ఇంట్లో చేసిన, మా అమ్మ చేసిన ఇడ్లీలు ఉన్నాయి. ఇప్పుడు అదే ఫస్ట్ మన స్పెషల్ ఇడ్లీ దాంట్లో స్టార్ట్ చేద్దాం. సరే చూద్దాం పదండి. అక్కడ కూడా మేకింగ్ కూడా చిట్టి పునుగులే. మనవాడు కూడా పునుగులే వేస్తాడంట. వేస్తావు కదా? వేస్తా అన్న. దోశలు వేస్తావా? దోశలు కూడా. దోశలు అంతంత కాకపోయినా పునుగులు వేస్తాను, మిరపకాయ బజ్జీలు వేస్తాను. అయితే మంచి పనుడే, అయితే ఆటగాడే. సరే అక్కడికి వెళ్ళి చూద్దాం. మీకు కూడా అవుట్లుక్ చూపించేస్తా ఒకసారి. లొకేషన్ చూడండి. మనకేమో సత్యనారాయణపురం సిగ్నల్ దగ్గర ఇలా యూటర్న్ తీసుకోవాలి. అటు వెళ్తేనేమో సింగనగర్ వస్తుంది అనమాట. ఇలా లోపలికి వచ్చేస్తే ఈ షాప్ ఉంటుంది. ఇక్కడ టీ షాప్, పాన్ షాప్ ఉంటుంది. పక్కనే ఇది అనమాట. ఇక్కడ చూడండి పేరేంటి, హరీశ్వర టిఫిన్ అండ్ భోజన హోటల్ ఉంది కదా, ఇదేనండి షాప్. పక్కన టీ షాప్ ఉంటుంది, ఈ పక్కన ఈ పునుగుల షాప్ ఉంటుంది అనమాట. చిట్టి పునుగులు, మిరపకాయ బజ్జీ, గారెలు, ఏ బోండాలు ఉన్నాయి. అది కాకుండా మనకి ఇక్కడ కారప్పొడి ఉంది, టమాటా చట్నీ, శనగపప్పు చట్నీ. ఇదిగోండి వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయింది. పొగలో ఇడ్లీ చూడడానికి మంచి సాఫ్ట్గా ఉంది తమ్ముడు. మామూలుగా ఉండదంట. చూద్దాం. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇస్త్రాకు వాడుతున్నారండి. ప్లేట్కి 4 ఇడ్లీలా. ఇదేం చట్నీ అంకులు? కొబ్బరి చట్నీ, పల్లి కొబ్బరి. ఇది టమాటాగా, కారప్పొడి. ఇడ్లీ చూడండి మంచి స్మూత్గా ఉంది, సాఫ్ట్గా. తమ్ముడు స్టార్ట్ చేద్దామా? చేద్దాం అన్న. ఇదేంటి, శనగపప్పుని పల్లి చట్నీ అన్నారు కదా. బాగుంది తమ్ముడు. ఎవరు చేస్తారు? మమ్మీ గారేనా? మా మమ్మీ గారే మొత్తం అన్ని వేసుకొని దగ్గరుండి, ఉప్పు కారం అనేది ఎవరిని పట్టుకునేవారు. బాగుంది స్మూత్గా. టమాటా కూడా ఎలా ఉందో టేస్ట్ ఒకసారి చేస్తా. తమ్ముడు టమాటా కొట్టి టేస్ట్ చేయమంటున్నాడు. టేస్ట్ చేద్దాం. మీకు కొద్దిగా నాకు తెలిసి వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, బట్ ఒకసారికి అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఇదంతా. సిగ్నల్ పక్కనే మొత్తం బండ్లు గిండ్లు హడావిడిగా ఉంటుంది. అందుకు తీదిగా, కారంగా తీదిగా ఉంది. తెలుస్తుంది కదా. బాగుంది తమ్ముడు. ఆ రెండు కాంబినేషన్ అయితే ఇంకా వేరేగా ఉంటుంది అన్నమాట. ఇడ్లీలో కొంతమంది ఏం చేస్తారంటే అన్న, ఉప్పు వేసేసి కలిపేసుకో పిండి పెట్టేది. మనం చాలా తక్కువ వేస్తాం. ఎందుకంటే ఇడ్లీ దిగేటప్పుడు మెత్తగా దిగాలి, ఆ చట్నీలతో తినేటప్పుడు ఆ చట్నీలు టేస్ట్ తెలియాలి మీకు. బాగుంది. ఇంకా దీనికే అంటున్నాం మరి, సన్నపూరంగా అన్నీ తినేసరికి ఏదైనా కొద్దిగా
ఎందుకంటే అర్థమైంది. ఎస్పెషల్గా నేను వచ్చింది దేనికోసం తెలుసా? ఆ, విజయవాడ పునుగు తిని చాలా రోజులు అయిపోతుంది. ఆ. అదే లాంగ్ వీడియోస్ చూస్తున్నాం కదా, చాలా ఊర్లు వెళ్తున్నాం, కోనసీమ బిర్యానీ అంటున్నాం. అయితే ఎస్పెషల్గా ఇవాళ అటెండగా వచ్చా ఫస్ట్. మిరపకాయ బజ్జీ వచ్చింది చూడండి ఎంత ఉందో. మిరపకాయ బజ్జీ ఆ సైజు అయితే ఎవరు ఎంత అనుకుంటున్నారు? అది 8 రూపాయలు. 8 రూపాయలా? 8 రూపాయలకి ఆ సైజు బజ్జీ. చూడండి ఎంత ఉందో. మనకి మిరపకాయ రాదు. నేను 10 రూపాయలు ఉంటుంది అనుకున్నా. పర్లే, స్టార్టింగ్ తినాల్సింది బట్ మధ్యలో తింటున్నాము, ఏం పర్లేదులే. కానీ చూడండి చాలా పెద్దది, మీకు చెప్పడం కాదు, 8 రూపాయలు అంట, చాలా పెద్దది. ఇంకా దీన్ని అయితే ఒక పట్టు పడతాం. తమ్ముడుదా సగం తీసుకో. ఇంకా దీనికంతా పెద్ద బజ్జీ ఇచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంత బజ్జీ ఎక్కడ చూడలేదు బాబు నేనైనా. ఇంత బజ్జీ ఇచ్చారంటే మరి మేము ఓకే వదలాలి. ఇంకా ఒకటి తింటే సెట్ అయిపోద్ది. గట్టిగా ఒక మనిషి ఇలాంటివి 2 తిన్నామంటే కడుపు నిండిపోద్ది. దీంట్లోకి అల్లం చట్నీ, ఉల్లిపాయలు, కారపొడి, ఎవరు ఆప్షన్ వాళ్ళది. ఉల్లిపాయలు హైలైట్. ఇంకా టేస్ట్ చేద్దాం. టేస్టీ మిర్చి బజ్జీ. నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ బెజవాడ చిట్టు పునుగులు కూడా వచ్చేసినాయి చూడండి. చిన్న చిన్న పునుగులు బా వేడిగా ఉన్నాయి. అలాగే చట్నీ, టమాటా చట్నీ ఎస్పెషల్గా. దీంట్లోకి ఉల్లిపాయలు అర్థం లేదు. ఉల్లిపాయలు లేకపోతే వేస్ట్. ఇంకా పునుగులకి అర్థం లేదు. తిన్నబట్టే తినపోయిన ఒకటి ఉల్లిపాయలు లేకపోతే. కొంతమంది ఉల్లిపాయలు ఎవరు ఉల్లిపాయలు మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. పునుగు చూడు మెత్తగా బాగుంది, పొగలు కక్కుతూ. పునుగులు ఎలా తినాలంటే అండి, కొద్దిగా వైట్ చట్నీ, టమాటా చట్నీ, లైట్గా టమాటా చట్నీ ఇలా మిక్స్ చేసుకొని చెప్పాక ఉల్లిపాయలు అయితే అర్థం లేదు పునుగుకి. 2 చట్నీలు, పునుగు ప్లస్ ఉల్లిపాయలు. మీకు ఇంటి తరహా పునుగే వస్తుంది, బయట మనం వేసినట్టు కాకుండా ఇంటి తరహా పునుగు. అది ఇంట్లో చేసుకున్నట్టే మీకు వచ్చినట్టయితే ఇక్కడ బాగుంది. దోశ అయితే వచ్చేసిందండి, మంచి క్రిస్పీగా ఆనియన్ దోశ. ఆనియన్ బాబ్బా పొగలు చూడండి అలాగొచ్చినాయో. టేస్ట్ చేసి మరి ఎలా ఉందో చెప్పాలి. చెప్దాం. ఇదే తమ్ముడు లాస్ట్ ఇంక తినలేదు. ఇంకే మంచి క్రిస్పీగా. దోశ ఎంత? దోశ 40 రూపాయలు అన్న. పెద్ద దోశ వాళ్ళని. అవును, చాలా పెద్దది ఉంది. సైజే కాదు, మంచి తిని కూడా బాగుంది. అసలు మామూలుగా అయితే కొంతమంది వస్తారు కదా అడగడానికి, అలా అడిగినప్పుడు అయితే ఇంకా 40 అనేం కాదు, మీకు అయితే అంత చక్కగా వెళ్ళండి. మీకు ఏంటంటే నచ్చాలి అంతే మా ఐటమ్. తర్వాత మా రేటు సంగతి ఏమో కానీ మీరు ఏ ఐటమ్ తీసుకున్నా 25-30 రూపాయల్లోనే చాలా రీజనబుల్గా, క్వాంటిటీ ఎక్కువ, సైజ్ ఎక్కువ. అసలు దానికి మొహమాటమే లేదు అసలు ఇక్కడ. అది నచ్చింది నాకు బాగా, సోడా పిండిలు. ఎందుకంటే వాటి వల్ల కలపకుండా అయితే ఎవరు ఉండరు. వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ బాగు. అసలు ఏమీ లేకుండా ప్యూర్గా తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంట్లో తరానే కదా, ఇంట్లో ఫుడ్ తినాలి అని చెప్పి అంటారు చూడు, అలాగే ఇది కూడా. దోశ కూడా బాగుందండి. ఇంకా ఈ హోటల్ అంబియన్స్ అయితే ఎలా ఉంటుందండి, ఓల్డ్ వైబ్స్ ఉంటుంది అన్నమాట మొత్తం. చాలా బాగుంటుంది. ఇక్కడైతే చిన్న సిట్టింగే, బట్ ఎక్కువ క్రౌడ్ వస్తే ఇక్కడ నుంచొని కూడా తినొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. పక్కనే పాన్ షాప్ కూడా ఉంది, మీకు ఏమైనా పని ఉంటే కనుక దాంట్లో. ఏంటి అవును నవ్వుతున్నాండి? అవును, తిన్న తర్వాత కొంతమంది పనులు ఉంటాయి కదా, ఏమిటి మరి అది చెప్తున్నా. స్పెషల్ చాయ్ ఉంటుంది, అది మాత్రం తాగితే సెట్. ఏంటి చాయా? ఈవినింగ్ పూట మిర్చి బజ్జీ విత్ చాయ్, స్పెషల్ చాయ్. ఈవినింగ్ మిర్చి బజ్జీ విత్ స్పెషల్ చాయ్ అంట, అది సంగతి. ఇప్పుడైతే భయంకరంగా గొల్ల కొడుతుందన్నమాట వాన. ఇంకందుకే దారిలో ఆగాం. ఆల్రెడీ సగం తడిసిపోయిందండి, పిచ్చగా కొడుతుంది. వర్షంలో తడుచుకుంటూ ఎలాగోలాగా ఇంటికైతే వచ్చేసామండి. కాకపోతే వచ్చేటప్పటికి పరిస్థితి చూడండి, మొత్తం ముద్ద అయిపోయాం అనమాట. ఆగి రావచ్చు కానీ వచ్చేసాం ఇంకా, ఎందుకంటే టైం చాలా అయిపోయింది. ఇప్పటికే 9 దాటిపోయింది. ఇంట్లో ఉండాలి కదా క్రమశిక్షణగా, అందుకని ఇంకా మొత్తం అయితే పులిహోర అయిపోయిందండి. నెత్తి తడవలేదు ఏంటో అనుకుంటారేమో, నెత్తి మీద హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి జుట్టు అయితే తలకాయ అయితే సేఫ్గా తడవకుండా ఉంది. నేనైతే మాత్రం టాప్ టు బాటమ్ మొత్తం అస్సాం అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి వర్షం ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. మీకు సౌండ్ వినపడుతుందో లేదో నాకు తెలియదు కానీ, ఓకే లైట్ వేస్తే అర్థం అవుద్ది. చూసారా ఎలా పడుతుందో?
అది పరిస్థితి అయితే. అదండి ఈరోజు వీడియో అయితే మాత్రం. అమ్మో ఉరుములు కూడా వస్తున్నాయి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఓయ్ కంట్రోల్, ఫోన్ జారిపోతుందండి, తడిగా ఉన్నాయి చేతులు. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఖచ్చితంగా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.